బషీరాబాద్ మండల కేంద్రంలో రోడ్ల పరిస్థితి ఇప్పటికైనా మారేనా? వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ నుండి జీవని వెళ్లే ప్రధాన రహదారి ఇప్పటి వరకు పెద్ద పెద్ద గుంతలు బురదమయంగానే కనిపిస్తుంది. ఇటు ప్రజా ప్రతినిధులు అధికారులు మారినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో రోడ్ల మధ్య బండ్లు ఇరుక్కుపోవడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే చాలు ఇక్కడ వాహనదారులు ఎక్కడ పడతారో అని భయంతో బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటు బషీరాబాద్ మండలంలో ఉన్న 36 గ్రామ పంచాయతీ నుండి వాహనదారులు నిత్యం ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. అదేవిధంగా విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళ్లాలంటే ఈ రోడ్డు మీద నుండే వెళ్ళాలి. వర్షం పడితే చాలు ఇటు విద్యార్థులు ప్రజల మీద బురద పడడం ఖాయం. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీల కాలం ముగియడంతో ఈ సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు రోడ్ల మీద అధికారులు, ప్రజా ప్రతినిధులు తిరుగుతూ ఉంటారు. కానీ రోడ్ల పరిస్థితిని పట్టించుకోకపోవడం విడ్డూరమని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అంటున్నారు. गाड़ी में तू